మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు స్వామి గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ఓకే. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే ఈ ఉదయకాలన్న దేవ మాకు మెలకును దయచేసి ఈ లేఖనం ఏం చెప్తున్న దాని కూడికలో మేము అందరూ పాపొందులు పొందేలాగా దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే నా ప్రభు ఈ ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. నాయన వచ్చిన వారిని ఆస్వాదించండి. అలాగే రావాల్సిన ప్రియులందరినీ సకాలంలో ఆన్లైన్లోకి వచ్చేలాగా ప్రేరేపించండి తండ్రి ప్రతి ఒక్కరిని. అలాగే నా ప్రభువా ఈ కార్యక్రమం అంతా నిర్వహించిన రఘుబాబుని, ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఇంతకన్నా అభివృద్ధి అయ్యేలాగా దీవించండి ఆయన. ఆయన సేవను దీవించి ఆశీర్వదించి, అలాగే ఈ లేఖనం ఏమి చెప్తున్న దాని మీద జ్ఞానంతో మేమందరం కూడుకొని పాటలు పాడే స్వరాలు అనుగ్రహించండి. అలాగే వాక్యం చెప్పే అనిల్ బాబుని, అలాగే దేవకరణ్ గారిని, అలాగే యేసుపాదం గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతా నా ప్రభువా యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ వాక్యం ద్వారాగా మేలు పొంది ఆత్మీయంగా ఎదిగి ఏంటి ఈ యూట్యూబ్లో వచ్చిన వాక్యాలు ఇంత సత్యమైన వాక్యాలు ఉన్నాయని తెలుసుకొని ప్రతి ఒక్కరూ నా తండ్రి ఈ ఆన్లైన్లోకి రావడానికి అనేకులకి చక్కగా జరిగేలాగా దీవించి ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఎదిగేలాగా దీవించి ఆశీర్వదించండి. ఈ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ సత్యవాక్యం గుర్తించి గలిబిలో వాక్యాలు కాకుండా తండ్రి సత్యవాక్యంలో అందరూ వచ్చేలాగా దీవించి ఆస్వాదించి పరలోకం ప్రతి ఒక్కరు చేరడానికి కోరిక ప్రతి ఒక్కరికి ఉంది. కానీ దేవా ఈ సత్యవాక్యం విన్న వాళ్ళందరూ నాయన నశించిపోతున్నారు తండ్రి. సత్యవాక్యం విని మేలు పొంది కృపలో ఉండి చక్కగా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకొని చక్కగా వాక్యం విని మేలు పొందేలాగా దీవించి ఆస్వాదించండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షం వహించి మీరే ఉండి ఈ కార్యం అంతా జరిపించి ఆది నుంచి అంతవరకు మీరే ఉండి ఈ కార్యం జరిపించండి తండ్రి. ఘనత మహిమ ప్రభావాలు మీకే కలగమని యేసు ప్రభు నామంలో మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఉందానండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు స్వామి గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క చిత్తం, ఆయన యొక్క అనాది సంకల్పము యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు లాంటి అనేక మంది కుమారులు దేవునికి కావాలని. కాబట్టి ఇక్కడ లైవ్లో వింటున్నటువంటి వారిలోను అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి అనేక మంది సత్యవాక్యాన్ని తెలుసుకుని ఆ పరలోకం చేరాలని ప్రార్థన చేసినటువంటి సహోదరులు స్వామి గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు లాలయ్య గారు మొదటి పాటగా పాడి వినిపిస్తారు. సహోదరులు స్వామి గారు రెండవ పాటగా పాడి వినిపిస్తారు. లాలయ్య గారు
హలో, వినిపిస్తుందా? పిలిచారయ్యా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఉదయకాల సమయంలో ఇలా నడిపిస్తున్నందుకు బాబుని అభినందిస్తూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒక పాట పాడుకున్నాం. సాటి ఎవరు యేసువా, నీ సాటి ఎవరు యేసువా, నీవు మహాత్మ్యము గలవాడవు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ నామమునే కీర్తింతును, నీ సాటి ఎవరు యేసువా. మాట చేత భూమిని సృష్టించి మాట చేత భూమిని సృష్టించి తెలివి చేత జగమును స్థాపించి ప్రాణకోటి జీవుల సృష్టించిన, ప్రాణకోటి జీవుల సృష్టించిన నీ నామమునే కీర్తింతును, నీ సాటి ఎవరు యేసువా. రాజులకి రాజువు నీవు, రాజులకే రాజు నీవు, జ్ఞానులకే మహాజ్ఞానివి నీవు, రాజులకే రాజు నీవు, జ్ఞానులకే మహాజ్ఞానివి నీవు, మనుజులందరికీ మహాదేవుడవు, మనుజులందరికీ మహాదేవుడవు, మరి మరి నిన్ను నే కీర్తింతును, నీ సాటి ఎవరు యేసువా. ఆ కల్వరిలో సిలువ మోసితివి ప్రభువా, ఆ కల్వరిలో సిలువ మోసితివి, కలులగు మాకై రక్తమోర్చితివి, మరణించి మూడవ దినమున లేచి, మరణించి మూడవ దినమున లేచి నిత్య జీవము మా కొసగిన దేవ, నిత్య జీవము మా కొసగిన దేవ, సాటి ఎవరు యేసువా.
నీవు మహాత్మ్యము గలవాడవు, నీ నామమునే కీర్తింతును, నీ సాటి ఎవరు యేసువా. ఆ ఆ ఈ అవకాశం ఇచ్చిన రవిబాబుకు వందనాలు నాన్న. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామములో వందనాలండి. పాట పాడదాము. జీవిత సమరం ఆగే సమయం, అది దేవుని వశము. ఆశల సౌదం కూలే తరుణం, ఆగని మరణం. నీ జీవిత క్రియలన్నీ ఆ దేవుని గ్రంథంలో పూసగుచ్చున్నట్లుగా వ్రాసి ఉంచుతాడు. నీ జీవిత క్రియలన్నీ ఆ దేవుని గ్రంథంలో పూసగుచ్చున్నట్లుగా వ్రాసి ఉంచుతాడు. అగ్నిగుండమా ఆరాధన పురమా, అగ్నిగుండమా ఆరాధన పురమా, నీకేది తగిందో నిర్ణయిస్తాడు. నీకేది తగిందో నిర్ణయిస్తాడు. జీవిత సమరం ఆగే సమయం, అది దేవుని వశము. ఆశల సౌదం కూలే తరుణం, ఆగని మరణం. నీ జీవిత కాలంలో రాజీ పడకు లోకంతో, పరలోకం నీ కోసం పరిమళిస్తుంది. కడదాకా సాతాను ఎడదారిని చూపుతాడు. సాతాన్ని వదులుకో, శ్రీయేసుని నమ్ముకో. నీ జీవిత కాలంలో రాజీ పడకు లోకంతో, పరలోకం నీ కోసం పరిమళిస్తూ ఉంది. కడదాకా సాతాను పెడదారిని చూపుతాడు. సాతాన్ని వదులుకో, శ్రీయేసుని నమ్ముకో. నరక కూపమా పరమరాజమా, నరక కూపమా పరమరాజమా, ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా. ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా. జీవిత సమరం ఆగే సమయం, అది దేవుని వశము. ఆశల సౌదం కూలే తరుణం, ఆగని మరణం. నిశితముగా శుచువలే నీ నడతను మార్చుకో. పాపము నీ కంటదు, శాపము దరి చేరదు. నిన్ను మరువని యేసు ప్రభువు నిత్యం చూస్తున్నాడు. అవినీతిని వదులుకో, నీతి మార్గము ఎంచుకో. నిశితముగా శిశువలే నీ నడతను మార్చుకో. పాపము నీ కంటదు, శాపము దరి చేరదు. నిన్ను మరువని యేసు ప్రభువు నిత్యం చూస్తున్నాడు. అవినీతిని వదులుకో, నీతి మార్గము ఎంచుకో.
నిత్య వేదనా నిత్యానందమా, నిత్య వేదనా నిత్యానందమా, ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా, ఏది నీకు కావాలో ఎంచుకో నేస్తమా, జీవిత సమరం ఆగే తరుణం అది దేవుని వశము, ఆశల సౌదం కూలే తరుణం ఆగని మరణం, నీ జీవిత క్రియలన్నీ దేవుని గ్రంథములో, నీ జీవిత క్రియలన్నీ దేవుని గ్రంథములో పూసగుచ్చునట్లుగా వ్రాసి ఉంచుతాడు. అగ్నిగుండమా ఆరాధన పురమా, అగ్నిగుండమా ఆరాధన పురమా, ఏది నీకు కావాలో జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము, ఆశల సౌదం కూలే తరుణం ఆగని మరణం. అన్నాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుని నామమును మహింపరిచిన తర్వాత హెచ్చరిక చేసినటువంటి పాట ద్వారా సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో సహోదరులు అనిల్ గారు ఈరోజు రావట్లేదు కాబట్టి నిన్నటి రోజున చక్కగా మనకి మంచి విషయాలను తెలియజేసినటువంటి సహోదరులు ఎం రమేష్ గారు ఈరోజు మనకి ఈ యొక్క అధ్యాయాన్ని వివరించేటువంటి సమయం అంతట్లో దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తారు. సహోదరులు ఎం రమేష్ గారిని 5:40 నుంచి 45 నిమిషాల వరకు దేవుని యొక్క వాక్యమును వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీతో కలిసి వాక్యం నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మన అతనేటిని దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నాకు కృతజ్ఞతలు. ఇటు అవకాశం ఇచ్చినటువంటి సోదరులు రఘు గారికి కూడా నాకు వందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆన్లైన్లో చేరొచ్చినటువంటి నాతోటి సోదరిమణులకు సహోదరులు కూడా ప్రభు నామమున వందనం తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మనము ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచించేద్దాము. ఆశీర్వాదమును, ఆరోగ్యమును, దేవుని సహాయమును అడ్డుకుంటున్న పాపము అనే విషయాన్ని మనం ఉన్నటువంటి సమయంలో ఆలోచించేద్దామండి. ఒక కుటుంబానికి కానీ ఒక వ్యక్తికి కానీ కావాల్సినటువంటివి అతి ప్రాముఖ్యమైనవి ఏమిటి అంటే, తాను ఆశీర్వదించబడాలని, తాను బ్రతికినంత కాలము ఆరోగ్యంగా జీవించాలని, దేవుని చేత తానున్నటువంటి ఏ స్థితిలో సరే సహాయం పొందాలనేటువంటి ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఉంటాం. అయితే మన అనుదిన జీవితంలో కొన్ని పొరపాట్లను బట్టి ఆరోగ్యాన్ని కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాము, ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాము, అలాగే దేవుని యొక్క సహాయం అనేటువంటిది పొందలేకుంటూ ఉంటాం. దానికి కారణం ఏమిటి అనే ఆలోచన మనం చేయలేము. అని ఆలోచన చేయాలి, కానీ ఎక్కడ నాకు ఈ పొరపాటు జరుగుతుంది అనేటువంటిది గమనించగలగాలి. ఈ కారణం ఏంటంటే ప్రధానంగా ఈ పాపం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఒక మనిషి ఆశీర్వాదం పొందకుండా దేవుని ద్వారా తన యొక్క ఆరోగ్య స్థితిని కలిగి ఉండకుండా దేవుని యొక్క సహాయమును అందకుండా చేస్తుంది. మనం పరిశీలన చేస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము.
మీరు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడంటే ఎప్పుడైతే దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెడతామో అప్పుడు. కొన్నిసార్లు మనం భయాన్ని భక్తిని కనపరుస్తాం కానీ ఈ కొందరి జీవితాల్లో చెడుతనం అనేటువంటిది విడిచిపెట్టిన వారుగా ఉంటారు. సమాజంలో మనం చూస్తే క్రైస్తవులుగా పిలువబడిన వారు అనేకులు మనం చూస్తూ ఉంటాము. కానీ వారి యొక్క అనుదిన జీవితంలో గతంలో ఏదైతే స్థితిని వారు కొనసాగించారో అదే స్థితిని ఇప్పుడు కూడా కొనసాగించేవారుగా కొందరు మనం చూస్తూ ఉంటాము. అటువంటి వారికి మరి ఆరోగ్యం అనేటువంటిది ఉండదు. మనం గమనించినట్లయితే ఈ చెడుతనాన్ని కనుక విడిచిపెడితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. ఒకవేళ విడిచిపెట్టకపోతే మన ఆరోగ్యాన్ని దేవుడు మొత్తుతాడు. మనం గమనించాలి. అంటే పాపం అనేటువంటిది మనము దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో సంపూర్ణ ఆరోగ్యంగా బ్రతకాలన్నా దేవుని యొక్క వశంలో ఉంది. కానీ నేను చేసేటువంటి యోగాలో కానీ, లేదంటే వ్యాయామంలో కానీ, తీసుకున్న ఫుడ్లో కానీ మంచి ఆరోగ్యంగా ఉంటాను అని మానవుడు కలిగి ఆ ఆలోచనతో వెళ్తూ ఉంటాడు. కానీ మనం ఎంత వ్యాయామం చేసినా, ఎంత ఫుడ్ ఫాలో అయినా దానిని సక్రమంగా పనిచేసి మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుని యొక్క వశంలో ఉందండి. అది మనం గమనించగలగాలి. ఎప్పుడైతే చెడుతనాన్ని విడిచిపెడతామో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. ఒకవేళ విడిచిపెట్టకపోతే మన దేహానికి ఆరోగ్యమైనటువంటిది ఉండదు. అందుకనే కీర్తనకారుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. 38వ కీర్తన 3-4 వచనం గమనించినట్లయితే 38వ కీర్తన 3-4 వచనాలు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి. మీరు ఆలోచన చేసినట్లయితే కనుక నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఇక్కడ దావీదు గారు ఏం మాట్లాడుతున్నారండి? తన యొక్క దేహాన్ని ఆరోగ్యము దేనిని బట్టి ఇడిచింది? దేవుని యొక్క కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఆ విషయాన్ని మనము గమనించగలగాలి. నేను పాపపు స్థితిలో గనక పాపమును కలిగి నేను కొనసాగించేవారుగా ఉంటే, నేను ప్రభువును నమ్ముకోక ముందు గతంలో ఏ జీవితాన్ని అయితే కలిగి ఉన్నానో అదే జీవితాన్ని ఇప్పుడు కొనసాగించేవారుగా ఉంటే దేవుని దగ్గర నుంచి మనము ఈ ఆరోగ్యంగా ఉండాలి, నాకు మంచి ఆరోగ్యం దయచేయి అనేటువంటిది మనం ఆశించకూడదు. పూర్తిగా డిఫరెంట్ గా మనము మారిపోయి దేవుడు కోరిన రూపంలో ఈ పాపం అనేటువంటిది మన జీవితంలో లేకుండా దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండి చెడుతను విడిచిపెడితే అప్పుడు మన దేహానికి ఆరోగ్యమును, మన ఎముకలకు సత్తువు కలుగుతుందండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎలాగ దేవుని యందు భయమును భక్తి కలిగి తన జీవితంలో చెడుతనం లేకుండా, ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసినా కానీ వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు కనికరం పొంది ఆరోగ్యంగా బ్రతికిన వారి గురించి మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము మోషే గారు మనకు కనపడతారండి. ద్వితీయోపదేశ కాండము మనం గమనించినట్లయితే 34వ అధ్యాయము 7వ వచనము. 34వ అధ్యాయము 7వ వచనము. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. మీరు ఆలోచన చేయండి. మోషే లాంటి నాయకుడు, మోషే లాంటి సాత్వికుడు, మోషే లాంటి నమ్మకమైన వాడు లేడు అని స్వయంగా దేవుడే మనకు తెలియపరిచాడు. నిజంగా తాను అన్ని లక్షల ఇజ్రాయేల్ ప్రజల్ని ఎంతో సహనంతో, సాత్వికంతో, నమ్మకత్వాన్ని కనుపరుచుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడండి. నిజంగా తాను అలాగ చేయడానికి తాను మరణించే వరకు కూడా
మోషే యొక్క ఆరోగ్య స్థితి మనం గమనించినట్లయితే కనుక తాను చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడండి. అతనికి దృష్టి మాంద్యము లేదు. ఈ రోజున చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే ఈ స్పెట్స్ అనేటువంటి పడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు అనుకోవచ్చు అనుకోండి. కాకపోతే ప్రధానంగా ఏంటంటే మనం దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటే గనక ఆయన మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ చెడుతనాన్ని మన జీవితంలో రానియకుండా పాపాన్ని విడిచిపెట్టిన వారుగా మనం ఉంటే అలాగే మనము మోషే గారిని మనం చూడగలుగుతామండి. ఆయన బ్రతికినంత కాలము కూడా ఆయన దృష్టి మాంద్యం లేదు, ఎముకలు సత్తు తగ్గలేదు. ఈ రోజు మనము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూస్తే మనకు అప్పుడే ఆ బలహీనతలు ఎటువంటి తెలుస్తూ ఉంటున్నాయి. కొందరు అంటూ ఉంటారు, ఆ పూర్వకాలపు మనుషులు, మీ వయసులో మేమైతే గనక 50 కేజీల మూటని తన్ని ఎత్తుకునేవారము అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రోజున మనం మోయగలుగుతున్నామా? మోయలేకపోతున్నామండి. అంటే నిజమైనటువంటి సత్తువ, నిజమైనటువంటి ఆరోగ్యమైనటువంటిది దేవుడి ద్వారా పొందుకునే వారికి మనం ఉండాలి. ఇక రెండో విషయం మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదం అండి. ఈ ఆశీర్వాదాన్ని కూడా పాపం అనేటువంటిది అడ్డుకుంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం అండి. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ ఆశీర్వదించబడాలంటే ఎక్కడి నుంచి మళ్లించబడాలి? తాను ఎక్కడి నుంచి తప్పించబడాలి? మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు. ఎవరైతే దుష్టత్వం నుంచి మళ్లించబడతారో, ఈ దుష్టత్వం అనేటువంటిది మనలో ఉండగా, ఈ దుష్టత్వాన్ని కొనసాగుతుండగా మనము ఆశీర్వాదం అనేటువంటిది పొందుకోము. ఎప్పుడైతే ఈ దుష్టత్వం నుంచి మళ్లించబడతామో, మనలో ఈ దుష్టత్వం ఉండదో, పాపం యొక్క స్థితిని మనము కొనసాగించే వారుగా ఉండమో, అప్పుడు మనం ఆశీర్వదించబడతాము. ఒకవేళ అది కొనసాగించే వరకు మనం ఉంటే గనక ఆశీర్వాదం అనేటువంటిది మనం పొందుకోము అనే విషయం గమనించాలి. ఇలాగా దుష్టత్వం అనేటువంటి తన జీవితంలో లేకుండా, పాపము చేయకుండా, దేవుడు కూడా నేను వారి దేవుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా భక్తి జీవితాన్ని కొనసాగించిన వారు ఒక ఉన్నారండి. ఎవరంటే అబ్రహాం తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు గురించి మనం ఆలోచించేద్దాం. ఇలాగా దుష్టత్వం లేకుండా దేవుని చేత ఎంత ఆశీర్వదించబడ్డాడో మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం కూడా మోషే వలె చెడుతనాన్ని విడిచిపెట్టి భయభక్తులు కలిగి ఉంటే ఆయన చనిపోయే వరకు ఎలాగైతే ఆరోగ్యం సత్తును కలిగి ఉన్నాడో మనం కూడా అలాగే మనము నిండు ఆరోగ్యంతో దేవుని ద్వారా ఆరోగ్యం పొందుకొని బ్రతికే అవకాశం ఉంటుంది. అలాగే రెండో విషయం ఏంటంటే ఈ దుష్టత్వం కనుక మనలో లేకుండా ఉంటే మనం ఆశ్రయించబడతాము. ఎగ్జాంపుల్గా మనము ఇస్సాకుని చూస్తున్నామండి. ఆదికాండము 26వ అధ్యాయము దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఎలా ఉంటుందో మనం గమనించినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం మనం ఆలోచన చేస్తే 12వ వచనము, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. మీరు ఆలోచన చేస్తే ఇస్సాకు విత్తనం వేస్తే ఆ సంవత్సరం 100 ఫలము పొందింటుంది. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఇస్సాకు తన జీవితంలో దుష్టత్వం లేకుండా, దుష్టత్వం నుంచి మళ్లించబడి తన తండ్రి యొక్క ఆశీర్వచనాన్ని కొనసాగించుకుంటూ దేవుడు చెప్పిన విధానంలో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళుతున్న క్రమంలో తాను జీవనోపాధి నిమిత్తం ఏ పని చేసినా తన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు.
ఈరోజు మనం ఆలోచన చేస్తే కొందరి జీవితాల్లో తమ యొక్క కష్టాజితాన్ని అనుభవించలేరండి. దానికి ప్రధానమైన కారణం ఏమిటి అని కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని విషయంలో నేను ఎలా ఉన్నాను? నా దుష్టత్వం నుంచి నేను మళ్లించబడ్డానా? అదే దుష్టత్వంలో కొనసాగుతున్నానా అని ఆలోచన చేయాలి. ఒకవేళ కనుక దుష్టత్వంలో కొనసాగేవారుగా ఉంటే, దుష్టత్వం నుంచి మళ్లించబడకపోతే కనుక దేవుని యొక్క ఆశీర్వాదానికి నేను దూరంగా ఉంటాను. అలాగా దుష్టత్వం నుంచి మళ్లించబడిన వారు దేవుని కోరిన రూపంలో, దేవుడు చెప్పిన విధానంలో జీవించిన వారి గురించి మనం ఆలోచన చేశాము. ఇస్సాకుని గురించి అండి. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసినప్పుడు 100 ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక గొప్పవాడయ్యాను. ఈరోజు మనం గొప్పవారు అవ్వాలంటే మన స్వయంగా అంటే మన స్వయం శక్తి వలనో లేదంటే మనం అభివృద్ధి చెందం కానీ గొప్పవారం కావు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం వలనే గొప్పవారం అవుతామండి. ఆ విషయాన్ని మనం గమనించగలగాలి. ఇక మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే పాపం అడ్డుకుంటున్న విషయాల్లో ఒకటి ఆరోగ్యమును అడ్డుకుంటుంది, 2 దేవుని యొక్క సహాయమును అడ్డుకుంటుంది. మూడో విషయం మనం ఆలోచన చేస్తే పాపం అనేటువంటిది ఏం అడ్డుకుంటుందంటే దేవుని దగ్గర నుంచి సహాయం రాకుండా అడ్డుకుంటుందండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ మనము చదువుకుంటాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. ఆలోచన చేయండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు. ఆయన యొక్క చెయ్యి అనేది రక్షించేటువంటి చెయ్యి కాదు. నా చెయ్యి ఏమి కురచకాలేదు. విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకని దేవుని ద్వారా సహాయం మనం పొందలేకపోతున్నాము? ఎందుకని దేవుడు మన మనవులు వినలేకపోతున్నాడు? ఆయనలో ఏ ప్రాబ్లం లేదు. ఆయన అన్నీ చేయగలనటువంటి సమర్థుడు. కానీ సమస్యలు ఎక్కడ వచ్చి పడింది అనే విషయం మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ పాప స్థితిని మనం కొనసాగిస్తున్నామో ఈ పాపమును బట్టి ఆయన మన మనవులు వినలేకపోతున్నాడు. ఆయన మనకు సహాయం చేయకపోతున్నాడు. అందుకనే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. ఈ అడ్డుగోడ తొలగించుకునే వరకు కూడా ఆయన మన మనవి వినడు. ఈ అడ్డుగోడ ఏ అడ్డుగోడ? పాపము అనేటువంటి అడ్డుగోడ తొలగించుకునే వరకు ఆయన మనల్ని రక్షించడు అనే విషయాన్ని మనం గమనించగలగాలి. మన సమాజంలో కానీ లేదా క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ తమ జీవితంలో తమ పూర్వపు స్థితిని పోగొట్టుకోకుండా ఏదో అలాగ చలామణి అవుతూ అదే స్థితిలో కొనసాగుతున్న వారు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు ప్రయోజనం ఉండట్లేదండి, సహాయం మేము పొందగలేకపోతున్నాము, లేదా మా మనవలు అసలు వింటున్నారు అనేది కొందరు ఆలోచన చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎలా వింటాడు దేవుడు? ఎలా సహాయం చేస్తాడు మన ఆ స్థితిని మనం పోగొట్టుకోకుండా ఉంటే? అందుకనే ఈ పాపం అనేటువంటి అడ్డుగోడని మనం తొలగించుకోవాలి. మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచును. అంటే దేవుడు ఆయన ముఖము మనకి కనపరచుడు అంటే మరుగుపరుస్తాడు. కొన్నిసార్లు మనం ఎవరైనా సహాయం అడుగుతూ ఉంటే వారు మా ముఖం తిప్పి వెళ్ళిపోతుంటారు కదా. అట్లాగే దేవుడు కూడా ఏంటంటే ఈ పాపం అనేటువంటి స్థితిలో కొనసాగేటువంటి వారి విషయంలో కూడా ఆయన ముఖము మరుగుపరుచుకుంటూ ఉంటాడు ఆయన. కాబట్టి ఈ పాపం అనేటువంటిది కనుక తీసివేస్తే, ఈ చెడుతనం అనేటువంటిది మన జీవితంలో లేకుండా ఉంటే ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం ముగించుకుంటామండి. రాజుల 2వ గ్రంథంలో హిజ్కియా అనేటువంటి ఒక గొప్ప యోధా రాజు ఉంటాడండి.
ఆ రాజుకి గొప్ప ప్రమాదం వస్తుంది. ఇంచుమించుగా అషూరు రాజు మొత్తం ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా జయించుకుంటూ వస్తాడు. జయించుకుంటూ వచ్చినప్పుడు ఈ యెరూషలేము మొత్తం ముట్టడి చేస్తాడు. ముట్టడి చేసి తాను వర్తమానం పంపిస్తాడు. నేను అనేక దేశాలు జయించుకుంటూ వచ్చాను, కాబట్టి మీరు లొంగిపోండి, మీకైతే ఒక్కడే దేవుడు ఉన్నాడు, మరి వారికైతే అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, వారు ఎవరైనా సహాయం చేశారా, మీరు ఆలోచన చేయండి అని వర్తమానం పంపించినప్పుడు యెహోషువ క్షమించాలి, హిజ్కియా ప్రార్థన చేస్తాడండి. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను చెప్పే సందర్భం అంతా కూడా ఇక్కడ రాజు 2వ గ్రంథము 21వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది. తర్వాత 23వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నేను చెప్పే సందర్భము 23వ అధ్యాయం 5వ వచనంలో, మరి యోధా పట్టణముల యందున్న ఉన్నత స్థలంలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపం వేయటకై యోధా రాజులు నియమించిన అర్చకులేమి బయలుకు సూర్యచంద్రులకును ఇది కదండి. సరే, ఇక్కడ సందర్భం ఏంటంటే ఇక్కడ హిజ్కియా ఆ సందర్భంలో దేవునికి నిజంగా ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేసినప్పుడు 19వ అధ్యాయము 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాను, యెహోవా కేరేబుల మధ్యను నివసించున్న ఇజ్రాయేల్ దేవ, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సెనహెరీబు పంపిన వారి మాటలను చెవుని పెట్టుము. నేను చెప్పేటువంటి సందర్భం అంతా కూడా ఇందులో క్షమించండి, నాకు చెప్పాను. ఇక్కడ 18వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుందండి. ఇక్కడ 19వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. చుట్టూ కూడా ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదపు అంచుల్లో ఉన్నాడు హిజ్కియా. ఇక నువ్వు నాకు లొంగిపో అని వర్తమానం పంపించాడు ఆ సెనహెరీబు రాజు. ఈ వర్తమానాన్ని బట్టి తాను అధైర్యపడక, శక్తిమంతుడైనటువంటి ఒకడు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ఉపద్రవం నుంచి నేను బయటపడతానని హిజ్కియా గ్రహించి ఈ ప్రార్థన చేస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కేరేబుల మధ్య నివసించున్న ఇజ్రాయేల్ దేవ, భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. చెవికి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము అని హిజ్కియా ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో అప్పుడు వెంటనే మనం గమనించినట్లయితే 17వ వచనంలో, యెహోవా అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఇలాగ ప్రార్థన చేసినప్పుడు వెంటనే మరలా యెషయా వచ్చి నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నువ్వేమి భయపడవసరం లేదు, ఒక బాణం కూడా దీని మీద ప్రయోగించడని తెలియపరిచినప్పుడు చివరగా 35వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరమై ఉండిరి. ఇది ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ ఈ టెక్నాలజీలో కూడా ఇన్ని మిసైల్స్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఒక్క రోజులో ఒక్క నైట్లో అంత ప్రాణ నష్టం జరగదండి. కానీ దేవుడు తలుచుకుంటే తన సహాయం అనేటువంటిది తన భక్తులకి ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన అందించగలడు. ఒక్క నైట్ ఒక సంహారపు దూత 180,000 మందిని హతం చేసింది. వాళ్ళు ఉదయం లేచేసరికి చుట్టూ కూడా మృతకళేబరాలు. కనీసం అలా యుద్ధం చేయలేదు, బాణమే ఉపయోగించలేదు. మేము గమనించట్లేదు ఏంటంటే దేవుని యొక్క సహాయం అనేటువంటిది ఈ రీతిగా మనము పొందుకుంటాం. ఎప్పుడు పాపం అనేటువంటిది మన జీవితంలో లేనప్పుడు,
అనే విషయం గమనించగలిగాం. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే పాపము అడ్డుకుంటున్న విషయాల్లో ఒకటి ఆశీర్వాదమును, 2 ఆరోగ్యమును, 3 సహాయము. ఈ పాపము లేకుండా జీవించిన వారిని గురించి మనం ఆలోచన చేశాము. అంటే దేవుడు కోరిన రూపంలో వారు జీవించుకుంటూ వచ్చినప్పుడు వారికి ఏ విధంగా దేవుడు ఆ విషయాల్లో సహకరించుకుంటూ వచ్చి మనం ఆలోచన చేశాము. మోషే చనిపోయే వరకు ఆరోగ్యం గలవాడుగా ఉన్నాడు. ఇస్సాకు తాను వేసేటువంటి ఆ పంటను బట్టి నూరంత ఫలం పొందాడు. యెహోవా ఆశ్రయించిన గనుక అతను గొప్పవాడయ్యాను. హిజ్కియా కూడా మొరపెట్టినప్పుడు ఆ గొప్ప ప్రమాదం నుంచి సహాయం పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఈ చెడుతనం అనేది లేకుండా ఉంటే మనం ఆరోగ్యాన్ని పొందుకొని సత్తువ కలిగి జీవించేవారుగా ఉంటాము. అలాగే దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉంటాము. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనందరం కూడా మరి మన చెడుతనాన్ని విడిచిపెట్టి భయభక్తులు కలిగి మరి జీవించే వారుగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్యం ముగిస్తున్నాను. ఈ వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చేటువంటి సోదరులు రవి గారు కూడా నాకు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరికి నా వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టినట్లయితే మనకి ఆరోగ్యము అలాగే ఆశీర్వాదము ఇహ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, అంతేకాకుండా అంతకంటే గొప్ప దేవుని యొక్క సహాయం మనకు ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు అని చెప్పేసి సహోదరులు తెలియజేశారు. ఇప్పటి వరకు చాలా చక్కగా గొప్ప విషయాలను, సంగతులను తెలియజేసినటువంటి సహోదరులు ఎం రమేష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ తదుపరి సహోదరులు యేసుపాదం గారి మెసేజ్ కొరకు అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై సహోదరులు ఎం రమేష్ గారే ప్రార్థన చేయాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఓకే, ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరలోకమందున తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతలో కూడా మీరు ఎక్కడ చేతను భద్రపరిచి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు కూడా మీ దాస్తున్నటువంటి నేను కొన్ని విషయాలు తండ్రి మీ గ్రంథం నుంచి తెలియపరిచి ఉన్నాను తండ్రి. ఎత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. అలాగే తండ్రి మరి మొదటి సెక్షన్ ముగించుకొని మరి మరొక 2వ సెక్షన్లోకి వెళ్ళిపోతుండగా మీ దాసులు తండ్రి మరి కొన్ని విషయాలు చెప్పడానికి సిద్ధపడి ఉండగా తండ్రి ఏ విషయాలైతే చెప్పడానికి సిద్ధపడి ఉన్నారో అదంతటా కూడా మరి చెప్పేటువంటి సామర్థ్యమును, జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. అలాగే ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యందు భయమును, భక్తిని కలిగి ఎంతో విశ్వాసంతో చేరువచ్చినటువంటి ప్రతి సహోదరిని, ప్రతి సహోదరుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి తండ్రి. చెప్పేటువంటి వాక్యము మంచి నేల పడిన విత్తనములాగా మా హృదయాల వాక్యమును 30 100 ఫలింప చేయమని బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి మరి సోదరుల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు ఎం రమేష్ వందనాలు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా చక్కగా వినియోగించుకొని దేవుని యొక్క వాక్యం మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల ధ్యాన సమయంలో కూడికలో మరి ఆసక్తిగా వాక్యాన్ని వినాలని సిద్ధంగా ఉన్నటువంటి వారికి వాక్యాన్ని బోధించే అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వారి కుటుంబాలకి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మరి దేవుని దాసులు ఆ తోటి సహోదరులైనటువంటి రవి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకంటే ముందుగా వాక్యం చెప్పినటువంటి దేవుని దాసులు, దేవుని పనివారైనటువంటి రమేష్ కూడా వందనములు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి. ఈరోజు నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య సందేశాన్ని మీకు వినిపించాలని సిద్ధపడి ఉన్నాను. ముందుగా వాక్య భాగాన్ని చదువుకొని నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తాను. వాక్య భాగాన్ని చదువుకున్నామండి. మత్తయి సువార్త
7వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చదువుకుందామండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. ప్రతి ఒక్కరూ ఏం అడగాలి, ముఖ్యంగా మనము వేటిని వెతకాలి, ఏటిని తట్టాలి అనేటువంటి విషయాలలో యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాటల్లో దేవుడు అందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఏమిటి అంటే అడుగు ప్రతిభానికి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధం చేశాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాము. వెదుకు ప్రతిభానికి దొరుకుతుంది, అది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అలాగే తట్టువానికి ఖచ్చితముగా తీయబడుతుంది కనుక మనము ఖచ్చితంగా అడగాలి, వెతకాలి, తట్టాలి అనేటువంటి విషయాలు క్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఈ విషయాల ద్వారా ఈరోజు మనము వాక్య సందేశాన్ని నేర్చుకుందాము. 3 విషయాల మీద మీకు వాక్యాన్ని వినిపిస్తాను. ఈ 3 విషయాలలో మొదటిగా ప్రతివాడు దేవుణ్ణి ఏమి అడగాలి. అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుందని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి ప్రతివాడు దేవుణ్ణి ఏమి అడగాలి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనము దేవుణ్ణి అడిగేవారు ఎలా అడగాలి, ఎలా అడగకూడదు అనేటువంటి విషయాలు చూసుకుంటే దేవుణ్ణి అడిగేవారు ఎలా అడగాలో యాకోబు గారు తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని మనం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే, అయితే ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ప్రతివాడు ఏదన్నా అడిగేటప్పుడు దేవుణ్ణి విశ్వాసముతో అడగాలండి. సందేహము లేకుండా, ఎలాంటి సందేహము లేకుండా మన తండ్రి అయిన దేవుణ్ణి విశ్వాసముతో అడగాలి. కానీ చాలా మంది అడుగుతారు కానీ వేటి నిమిత్తం అడుగుతారు? వాళ్ళ శరీర భోగ్యాచల నిమిత్తము, భౌతిక సంబంధమైనటువంటి విషయాలే అడుగుతారు. కానీ అందరికీ దేవుడు ఏమి ఇయ్యాలో పుట్టించిన దేవునికి తెలుసు. కానీ క్రైస్తవులైనటువంటి మనము కానీ దేవుణ్ణి అడిగేటువంటి ప్రతి వ్యక్తి ముందు దేవుడు అడగమన్నాడు కాబట్టి, అడిగితే ఇస్తానన్నాడు కాబట్టి, గ్యారంటీగా ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఎలాంటి సందేహము లేకుండా విశ్వాసముతో అడగాలి అని యాకోబు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం దేవుణ్ణి అడిగేవాడు ముందు ఎలా అడగాలంటే ఇలా అడగాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాము. అసలు దేవుణ్ణి ఏమి అడగాలి, అడగమన్నాడు కాబట్టి మనము ఏమి అడగాలి అనేటువంటి విషయాలు చూసుకుంటే ఇక్కడే గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చదువుకుంటే అసలు దేవుణ్ణి ఏమి అడగాలో గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా తెలియజేసినటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చదువుకుందాము. 5వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. చూడండి, ఎవరికైనా అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ముఖ్యంగా ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దాన్ని అడగాలి. అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ధారాళంగా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా మనము ఎవరిని ఏం అడగాలి అంటే జ్ఞానాన్ని అడగాలి. అదేంటండి జ్ఞానం ఎందుకండి? జ్ఞానం ఏం చేసుకుంటాము?
దేవుని జ్ఞానం అడగటం ఏంటి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ దేవుణ్ణి అడగాల్సింది నాకు బుద్ధి జ్ఞానము కావాలి. ఎందుకంటే ఈ లోకంలో నేను ఎలా జీవించాలి, అలాగే ఈ లోకమాల్యం అంటకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలి, అలాగే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మరి హృదయంలో ఉంచుకోవటానికి, ఆ యొక్క లేఖనాల భాగాల ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకుంటానికి వాక్యం అవసరం కాబట్టి ఆ వాక్యాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా గ్రహించాలి, ఆ వాక్యంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యే రీతిలో నాకు జ్ఞానాన్ని దయచేయి అని దేవుణ్ణి అడగాలండి. ఇది దేవుడు కోరుకునేది. చాలా మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి భౌతిక సంబంధమైనటువంటి విషయాలు అడుగుతారండి. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మనం అడగాలి. దేవుడు ఎన్నిటిని ఇస్తాడు. ఈ లోకంలో పిల్లలకి తల్లిదండ్రులకి ఏం కావాలో తెలియదండి, తెలుసు, అన్ని సమస్తాన్ని ఇస్తారు. తండ్రైన దేవుడు కూడా పుట్టించినటువంటి ఆయన మనకి ఏమేం కావాలో అన్ని చక్కగా ఇస్తున్నాడు. జీవాన్ని ఊపిరినిస్తున్నాడు, తినటానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, ఉండటానికి నివాసయోగ్యమైన ఇల్లుని, మంచి ఇల్లునిచ్చాడు, అలాగే మంచి ఆస్తుపాస్తుని ఇచ్చాడు, సుబుద్ధి గల భార్యని, అన్నిటిని ఇస్తున్నాడు దేవుడు. కానీ ఆయన్ని ఏం అడగమంటున్నాడంటే ఈ అడగండి అని అడగట్లేదండి. జ్ఞానం కావాలని ప్రతి ఒక్కడు అడగాలి. ఎందుకంటే ఉదాహరణ తీసుకుంటే మన ఏరియాకి రాష్ట్రపతి వచ్చాడు అనుకోండి. రాష్ట్రపతి ఎంత గొప్పోడండి, మన ఇండియాలోనే ప్రథమ పౌరుడు. అలాంటి రాష్ట్రపతి మన గ్రామానికి వచ్చినప్పుడు ఆయన స్థాయి తగ్గట్టుగా అడగాలి. ఏం అడగాలి అనేటువంటి విషయాన్ని ఆయన స్థాయి తగ్గట్టుగా అడిగితే అది గౌరవంగా ఉంటది. కానీ ఆయన వచ్చినప్పుడు నా గ్రామంలో, నా వీధిలో సైడ్ కాలువ లేదండి, ట్యూబ్ లైట్లు లేవు అని అడగొచ్చండి? అడగకూడదు. అవి స్థాయి తక్కువ కాబట్టి వాటిని ఎవరిని అడగాలో వాటిని అడిగితే చేస్తాడు. కానీ రాష్ట్రపతిని ఏం అడగాలి? నా యొక్క బంధువు ఉరి శిక్షకి జైల్లో ఉన్నాడు, అతను ప్రాణభిక్ష పెట్టాలి. ఒక మనిషిని మరణశిక్ష విధించాలంటే, ఉరి తీయాలన్నా రాష్ట్రపతి అనుమతి కావాలండి. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలు అడగాలి. అలాగే మన కుటుంబంలో పిల్లలు విద్యావంతులుగా ఉండాలంటే ఆ విద్య గురించి, ఉన్నత చదువులు లేకపోతే విదేశాలలో సీట్ వచ్చింది, దానికి స్తోమత లేదు, వాటి గురించి అడగాలి. మా అబ్బాయి ఉన్నత చదువు చదువుకుంటానికి రెడీ అవుతున్నాడండి, కాబట్టి ఏదన్నా ప్రభుత్వం తరపున ఫండ్స్ కావాలి అని అడిగితే అది ఆయన తగ్గట్టుగా చేస్తాడు. కాబట్టి అలాగే ఆకాశాన్ని, భూమిని, అందరి సమస్తాన్ని సృజించినటువంటి దేవుణ్ణి ఏం అడగాలంటే ముందు ఆయన స్థాయిని చూసుకొని స్థాయి తగ్గట్టుగా అడిగితే గౌరవంగా ఉంటుంది. దేవుడు మనకి ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఇస్తాడంటే ధారాళంగా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించగలం. అసలు దేవుణ్ణి ఎలా అడగకూడదు, ఏం అడగకూడదు అంటే యాకోబు చెప్తున్నాడు. 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే మనము ఏమి అడగకూడదంటే, ఎలా అడగకూడదు అంటే 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే ఇలా తెలియజేస్తుంది. మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదు. చాలా మంది ఎలా అడుగుతారంటే వారి యొక్క శరీర భోగేచ్ఛల నిమిత్తము వినియోగించడానికి దుర్దేశముతో అడుగుతారండి చాలా మంది. కాబట్టి అలాంటి దుర్దేశంతో మరి దేవుణ్ణి అడుగుతారు కాబట్టి వారికి ఏమీ దొరకదు. కాబట్టి మనం ఎలా అడగకూడదు, దేవుని యొక్క స్థాయిని చూసి మనము అడగాలి. ఆ స్థాయి ఏంటంటే ఆయన బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వటానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. ఈ బుద్ధి జ్ఞానం అనేది ఏంటంటే మహోన్నతుని విద్య. ఆ విద్య బుద్ధి జ్ఞానంతో ఉన్నది కాబట్టి ఇది కావాలని అడగాలనేది మనం గమనించాలి. అసలు దేవుణ్ణి ఏమి అడగాలి, ఆయన స్థాయి తగ్గట్టుగా అడిగి పొందుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి మనం చూసుకుంటే అసలు దేవుడిచ్చేటువంటి
జ్ఞానము ఎలాంటిది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జ్ఞానాన్ని అడగమన్నాడు. అడిగితే మీకు సమృద్ధిగా ఇస్తానన్నాడు కాబట్టి అసలు దేవుని యొక్క జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే అక్కడ దేవుని యొక్క జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోకంలో బుద్ధి జ్ఞానాన్ని నేర్పేటువంటి భౌతిక సంబంధమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయులు విద్యార్థులకి భవిష్యత్తు ఇయటానికి భౌతిక సంబంధమైనటువంటి విద్యను నేర్పుతారు. బుద్ధి జ్ఞానాన్ని ఎక్కువగా నేర్పరండి. ఆ విద్యను ఎలా నేర్పుతారు? ఈ భౌతిక సంబంధంగా ఎలా జీవించాలి, అలాగే మంచి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి, గొప్పగా బతకాలి, రిచ్గా బతకాలి అని తల్లిదండ్రులు బోధిస్తారు, ఉపాధ్యాయులు బోధిస్తారు. కానీ ఈ యొక్క మహోన్నతిని విద్య ఏమి అడగమని చెబుతుందంటే బుద్ధి జ్ఞానం కావాలని అడగమని చెబుతుంది. కాబట్టి ఈ యొక్క బుద్ధి జ్ఞానాన్ని ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు అనేటువంటి విషయాలు చూసుకుంటే 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే ఇక్కడ ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి ఇవ్వబడుతుంది, ఎలాంటిది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడనది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. అంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానము పైనుంచి వస్తుంది. ఆ యొక్క జ్ఞానము ఎలాంటిదంటే పవిత్రమైనది, అలాగే సమాధానకరమైనది. ఆయన ఇచ్చే జ్ఞానము మృదువైనది, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము కనికరముతో నుండి ఉన్నది, మంచి ఫలాలు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఇలాంటి జ్ఞానము కావాలని మనం అడగాలండి. ఈ జ్ఞానము ఎందుకో పౌలు తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని మనము అడుగుతాం, కానీ జ్ఞానం ఎందుకు అనేటువంటి విషయాలు చూసుకుంటే అపోస్తుడైనటువంటి పౌలు తీతుకు, యవనస్తుడైనటువంటి సువార్థికుడైనటువంటి తీతుకు ఈ బుద్ధి జ్ఞానము ఎందుకో, దీన్ని నువ్వు ఎలా వినియోగించుకోవాలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. 1వ అధ్యాయము తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఉన్నటువంటి సమాచార ప్రకారము ఆ యొక్క జ్ఞానం ఎందుకు అనేది మనం చూద్దాము. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞాన నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పు రాయనది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుని అనాది కాలమందే వాగ్దానము చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచెను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే తీతుకు రాస్తూ పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క బుద్ధి జ్ఞానం ఎందుకంటే ఈ యొక్క జ్ఞానములో అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ అనుభవ జ్ఞానము ఈ యొక్క ఎందుకు అంటే ఒక వ్యక్తి తన భక్తిని కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తూ నిత్య జీవితాన్ని పొందుకోవాలనుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క భక్తునికి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి ఆ యొక్క భక్తునికి ఆధారం అంటే ఈ యొక్క అనుభవ జ్ఞానం అనేది చాలా ఆధారమైనదండి. అనుభవ జ్ఞానం కలుగుంటే ఈ భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలి, ఈ భక్తి జీవితం ఎందుకు నాకు, ఈ భక్తి వలన ఉపయోగం ఏంటి, ఈ లోకంలో ఇలా భక్తుడిగా జీవిస్తే నాకు నిత్య జీవితంలో ఎలాంటి ఫలితం ఉంది అని ఆలోచన కలిగిన వాడికి అనుభవ జ్ఞానం అనేది సపోర్ట్ గా ఉంటుంది. సపోర్ట్ అంటే ఆధారంగా ఉంటుంది.
ఒక బిల్డింగ్ కానీ కట్టాలంటే పిల్లర్స్ ఎలా బలమైన పిల్లర్స్ ఎంత మరి ఆధారంగా ఉంటాయో, అలాగే ఒక మనిషి భూమి మీద చక్కగా పడకుండా నిలబడాలంటే భూమి మీద తన పాదాలు ఆధారం చేసుకొని నిలబడతాడు. అలాగే ఒక భక్తిపరుడు నిత్య జీవితాన్ని పొందుకోవాలంటే ఈ యొక్క అనుభవ జ్ఞానం అనేది చాలా అవసరము. కాబట్టి ఈ యొక్క అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండండి, అడగండి, మీకు ధారాళంగా ఇస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఇలా అడిగి పొందుకున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలం. ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే అసలు ఒక వ్యక్తి గొప్ప విషయాలు రాజు కాబోతున్నటువంటి తరుణంలో మరి పట్టాభిషేకం చేస్తూ సింహాసనం మీద కూర్చోవాలనుకున్నటువంటి ఒక చక్రవర్తి, ఒక రాజు ఆయన ఏం అడిగాడో అనేటువంటి విషయాలు మనం చూసుకుంటే అక్కడ ఇలా రాయబడి ఉన్నది. చూద్దాం మనము. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు చదువుకుంటే అక్కడ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, మరి దావీదు తన కాలము చెల్లించి మరి మరణించే టైంలో తన కుమారుని పిలిచి దావీదు ఏం చెప్తాడంటే, నేను లోకులందరూ పోయేటువంటి మార్గంలో పోతున్నాను కాబట్టి నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో, ఇక తర్వాత నువ్వే రాజ్యాన్ని పరిపాలించేది కాబట్టి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు నువ్వు అనుసరిస్తే నువ్వు భవిష్యత్తులో ఇలా మరి బాగుపడతావు, ఇలా నెమ్మదిగా ఉంటావు, ఇలా బుద్ధి జ్ఞానాన్ని కలిగి ఉంటావు. కాబట్టి ఆ బుద్ధి జ్ఞానం నువ్వు కలిగి ఉండి మంచి పిల్లలకి నేర్పించు, అప్పుడు నీకు భవిష్యత్తు తరతరాలు దేవుని నీకు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు ఈయన సొలొమోను మహారాజు మరి సింహాసనాన్ని మీద కూర్చున్నప్పుడు ఒక రాజు ఏమడుగుతాడండి? భౌతిక సంబంధమైనటువంటి ఉన్నత స్థాయిని అడుగుతాడు. వాస్తవంగా రాజు, నాకు మంచి బంగార సింహాసనం కావాలి, నాకు మంచి సైన్యం కావాలి, నాకు బలమైనటువంటి సైన్యం కావాలి, అలాగే పరికరాలు కావాలి, యుద్ధ పరికరాలు కావాలి, అలాగే ఈ రాజ్యాన్ని జయించడానికి నాకు మంచి బలం శక్తి కావాలని అడుగుతారు ఎవరైనా సరే. కానీ భౌతిక సంబంధమైనటువంటి విషయాలు కోరుకుంటారు. కానీ ఈ యొక్క సొలొమోను మహారాజు ఏమి కోరుకున్నాడు అనేటువంటి విషయాలు చూసుకుంటే చదువుదాం ఒకసారి. ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏం అడిగాడు అనేటువంటి చూసుకుంటే ఆయన రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే ఇక్కడ మన సంగతులు మనకి వివరంగా ఉన్నాయి. నీ దాసుడైన నేను నువ్వు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారి విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకయు వారిని విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించే నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకమును హృదయమును దయచేయమని, వివేకము గల హృదయమును దయచేయము అని అడుగుతున్నాడండి. ఇక్కడ సొలొమోన్ని దేవుడు ఏం కావాలో అని అడిగినప్పుడు సొలొమోను వాస్తవంగా ఏమడుగుతున్నాడంటే, నేను చిన్నవాడిని, నేను రాజ్య అధికారాన్ని పొంది ఉన్నాను, కాబట్టి దేశంలో ఉన్నటువంటి జనులు ఎంతమంది ఉన్నారో వారు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, కాబట్టి వారికి నేను న్యాయ తీర్పులు తీర్చాలంటే, వాళ్ళు సరిగా పరిపాలించాలంటే నాకు మంచి వివేక జ్ఞానము కావాలి అని అడిగాడండి. అడగాల్సినటువంటి విషయాలు ఇలా గొప్ప విషయాలు సొలొమోను అడిగాడు కాబట్టి దేవుడు మెచ్చుకొని ఆయనకి ఈ యొక్క జ్ఞానమే కాకుండా, వివేక జ్ఞానమే కాకుండా భౌతిక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. కానీ ఏం అడిగాడు అంటే, నాకు బుద్ధి జ్ఞానము వివేకము కావాలి అని అడిగాడు. కానీ దేవుడు చాలా మెచ్చుకున్నాడండి. అడగాల్సినవి అడిగేవు కాబట్టి ఆయన మెచ్చుకొని
అడగని వాటిని కూడా దేవుడు భౌతిక సంబంధమైన విషయాల్లో మంచి ఐశ్వర్యాన్ని, మంచి గొప్పతనాన్ని, మంచి సంపదని ఆయన గురించి ప్రసంగిలో చూసుకుంటే ఆయన ఎలాంటి గొప్ప రాజరికాన్ని, ఎలాంటి సింహాసనాన్ని కట్టుకొని ప్రజను పరిపాలించాడో, ఎంత అందమైన ఉద్యానవనాన్ని, అలాగే మంచి అందమైన గొప్ప గొప్ప అద్దాల మేడలను కట్టుకొని ఆయన భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగా ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని లోకములో ఆ తరములో మరి ఆ కాలంలో గొప్ప జ్ఞానము కలిగినటువంటి రాజుగా ఆయన చరిత్రకారుడయ్యాడండి. ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొనటానికి ఇతరేతర దేశాల నుంచి రాజులు, చక్రవర్తులు అందరూ వచ్చి ఆయన జ్ఞానాన్ని పొగిడి వెళ్ళినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని అడగాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అలాగే మరో విషయంలోకి వెళ్దాము. మనం రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ప్రతివాడు ఏమి అడగాలి, అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు ఏమి అడిగితే ఏమి ఇచ్చాడో అనేటువంటి విషయాలు చూసాం మనం. ఆ యొక్క బుద్ధి జ్ఞానము, మరి దేవుడిచ్చే బుద్ధి జ్ఞానం ఎలాంటిదో, ఎంత శక్తి, ఎంత జ్ఞానం గలదో అనేటువంటి విషయాలు మనం చూసాం. అలాగే నేటి క్రైస్తవులుగా మనము ఏం అడగాలి? మన పితరులు అలా అడిగి దేవుడిచ్చిన వాటిని పొందుకొని మరి వాళ్ళు ఆ బుద్ధి జ్ఞానం కలిగి చరిత్రలో మరి ఒక మంచి పేరు సంపాదించుకొని చరిత్ర కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు నేటి క్రైస్తవులు అనేటువంటి మనము ఏమి అడగాలి, ఏమి అడిగి ఏమి పొందుకోవాలి అనేటువంటి విషయాలు చూసుకుంటే, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయాన్ని చూద్దాము. మనము ఏమి అడగాలో అనేటువంటి విషయాలు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఆ విషయాన్ని చూద్దాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే ప్రవక్త ద్వారా తెలియజేశాడు ఏమి అడగాలో అనేటువంటి విషయాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే ఇక్కడ మనం ఏమి అడగాలంటే, మేలుకరమైనటువంటి మార్గం ఏది అని తెలుసుకోవాలండి. ఇంతకీ మేలు కలిగేటువంటి మార్గం ఏది, అసలు మార్గం అంటే ఏంటి అనేటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ అడిగి తెలుసుకోవాలండి. గ్రంథములో ఏమున్నది అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఈ పురాతనం అనేటువంటి మార్గము ఏమై ఉన్నది ఇప్పుడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ఈ యొక్క పురాతనమైనటువంటి మార్గాన్ని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వేశాడు అనేటువంటి విషయాలు చూసుకుంటే, మనం ఆది కాండము 28వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు ఎక్కడ చూసుకుంటే, దేవుడు భవిష్యత్తులో మేలుకరమైనటువంటి ఆ మార్గము, ఇప్పుడు నేటి క్రొత్త నిబంధనలో ఆ మార్గము ఏమని పిలువబడుతుందంటే, ఆ మార్గము సంఘము, రాజ్యము, ప్రభు శరీరము అని పిలువబడుతుందండి. ఈ మేలుకరమైనటువంటి మార్గం, దీనికి లేఖనాల ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అవి చూపించాలంటే చాలా టైం పట్టింది. కాబట్టి మీరు మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేలుకరమైనటువంటి మార్గం ఏదంటే అది క్రీస్తు ప్రభు వారి సంఘము, రాజ్యము అనేది మీరు మనసును పెట్టుకోండి. కాబట్టి ఈ రాజ్యాన్ని గురించి, ఈ సంఘాన్ని గురించి అడగాలి. ఈ యొక్క సంఘము, రాజ్యము ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది, ఆ మార్గం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా చెప్పాడు, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని తెలియజేశాడు. ఈ యొక్క మార్గంలో గుండా మనం వెళ్ళాలండి, నిత్య జీవితాన్ని పొందుకోవాలండి. కాబట్టి ఆ మార్గాన్ని ఎప్పుడు వేశాడు, ఎలా వేశాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ మార్గం వేయబడింది అనేటువంటి విషయాలు చూసుకుంటే, ముందుగానే తన భక్తుడైనటువంటి, మన పితరుడైనటువంటి యాకోబు గారికి దేవుడు తెలియజేస్తాడండి ఆ మార్గాన్ని గురించి కలలో దర్శనం ద్వారా. ఎలా ఆది కాండము 28వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు మీరు చదువుకోండి, కోట్ చేసుకొని. అక్కడ విషయం ఏంటంటే, యాకోబు గారు తన అన్నను మోసం చేసి పద్దనరాముకి పారిపోయేటప్పుడు అక్కడ ఒక బేతేలు అనేటువంటి స్థలానికి వచ్చి అక్కడ పడుకొని, తల కింద మరి ఒక రాయి పెట్టుకొని పడుకొని
నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనమును చూపిస్తాడు కలలో ఏం చూపిస్తాడంటే దేవుడు ఆకాశము నుంచి భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చెన వేయబడటము, ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కటము దిగటము కలలో చూస్తాడండి. ఈ యొక్క దర్శనం యొక్క భావం ఏంటంటే, భవిష్యత్తులో నేను ఒక మార్గాన్ని వేయబోతున్నాను. ఎక్కడి నుంచి అంటే ఆకాశం నుంచి భూమి మీదకి ఒక మార్గాన్ని వేయబోతున్నానని యేసు తండ్రి అయిన దేవుడు తన భక్తుడైనటువంటి మన పితరుడైనటువంటి యాకోబుకి ఈ మార్గాన్ని గురించి చూపించాడండి. అందుకని ఇది పురాతనమైన మార్గం, ఈ మార్గాన్ని గురించి ముందే తెలియజేశాడు. కాబట్టి ఈ మార్గము ఎలా ప్రతిష్ఠింపబడిందో యాకోబు గారు హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19-20 చదువుకుంటే ఈ మార్గము ఎలా ప్రతిష్ఠింపబడిందో అనేటువంటి విషయాన్ని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. చూద్దామండి. 10వ అధ్యాయము 19-20 చదవండి. 19-20 చదువుకుంటే అక్కడ ఇలా తెలియజేయబడింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అది నూతనమైన మార్గము, జీవము గలది. ఈ యొక్క జీవము కలిగినటువంటి మార్గము ఈ యొక్క మార్గమే క్రీస్తు సంఘము. ఇది ఎలా జరిగింది? యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అనే తెర ద్వారా జరగబడింది. ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే చాలా దాని గురించి చెప్పాలంటే చాలా టైం ఉంటది. కాబట్టి ఆ శరీరం అనే తెర క్రీస్తు ప్రభు వారి సంఘము. ఎలా అంటే ఏటేటా అర్పించబడేటువంటి స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో అందరి పాపాల నిమిత్తము సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఎలా పస్కా యొక్క గొర్రెని తీసుకెళ్లి ఆ రక్తాన్ని సిందించి దాన్ని పవిత్రపరిచి ప్రజల మీద జల్లుతాడో ఇది జరుగుతూ ఉంటది. కానీ మన పాపాల నిమిత్తము యేసుక్రీస్తు వారు ఒక్కసారే పస్కా వధించే ఆ బలి విషయంలో మరి యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ యొక్క బలిగా అర్పించబడ్డాడు. ఎప్పుడైతే ఆ బలిగా అర్పించబడ్డాడో ఆ యొక్క దేవాలయపు తెర అంటే స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఆ స్థలాన్ని డివైడ్ చేసేటువంటి ఆ తెర పైనుంచి కిందకి చిరిగిపోద్దండి. అంటే ఈయన ఒక్కసారి బలి అర్పించడం ద్వారా, ఆ శరీరాన్ని అర్పించడం ద్వారా ఆ యొక్క స్థలము, అతి పరిశుద్ధ స్థలాలు అనేవి యేసుక్రీస్తు వారు వాటిని తీసేశాడు. వాటితో పని లేదు. ఇక ఏటేటా పశువుల యొక్క రక్తాన్ని తీసుకెళ్లి బలి అర్పించాల్సిన పని లేదు. ఇక ఒక నీతిమంతుని యొక్క రక్తము మరి అందరిని విమోచించటానికి సరైన వాడు క్రీస్తు. కాబట్టి ఈ శరీరము అనేటువంటి తెర ద్వారా ఆ శరీరమే క్రీస్తు యొక్క సంఘము, రాజ్యము, మార్గము, అదే జీవము గల దేవుని సంఘము అని పిలువబడింది. కాబట్టి దీంట్లో మనం ఎలా ప్రవేశించాలో అని కూడా ఒక వ్యక్తి అడిగాడండి. ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ సంఘము, రాజ్యము, ప్రభు శరీరంలో ప్రవేశించడానికి ఎలా ప్రవేశించాలో అడిగాడు. అంటే డైరెక్ట్ గా ఆ రాజ్యము అని ఆయన సంబోధించాడు. ఆ విషయాన్ని చూద్దాము. ఎవరు ఎలా అడిగారు, ఎవరిని అడిగారు అనేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం చూసుకుంటే అక్కడ యూదుల మత అధికారి, మత బోధకుడైనటువంటి నికోదేము అనేటువంటి ఒక యూద మతానికి చెందినటువంటి బోధకుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ఏం అడుగుతాడు అనేటువంటి విషయాలు చూసుకుంటే అందుకు ఆయన ఏమడుగుతాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఆ పురాతనమైన మేలు కలిగే మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని నికోదేము అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తాడు. ఏం చెప్తాడు? ఒకడు క్రొత్తగా
జన్మిస్తేనే గాని నా రాజ్యంలో ప్రవేశింపడు. అంటే మనము ఆ మార్గాన్ని గురించి అడిగి తెలుసుకొని ఆ మార్గంలో ఎలా ప్రవేశించాలో కూడా మా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఇలా ఒక్కసారే ఈ మార్గాన్ని గురించి అడిగి తెలుసుకొని 3000 మంది చేర్చబడ్డారండి. ఈ విషయాన్ని మనము అపోస్తుల కార్యాల్లో గ్రంథంలో చూసుకుంటే వాళ్ళు 2వ అధ్యాయము 37 నుంచి 41 ఉన్నటువంటి సమాచారాన్ని చూసుకుంటే అక్కడ ఏమి జరిగిద్దంటే పేతురు గారి యొక్క ప్రసంగం ద్వారా అక్కడ ఒక్కసారే 3000 మంది మార్పు చెందుతారండి, మారు మనసు పొందుతారండి. ఎవరు ఏంటి అనేటువంటి విషయాలు చూసుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారిని సిలువేసినటువంటి తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకి సువార్త చెప్పబడినప్పుడు ఆ సువార్త ద్వారా ఆ వాక్యము వాళ్ళ హృదయాలలో నొచ్చుకున్నప్పుడు, పొడవబడినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి మేమేం చేయాలి అని అడిగారండి. మేము పొరపాటు అయింది, మా పశ్చాత్తాపపడి మరి మారు మనసు నిమిత్తము మేమేం చేయాలి, మేము తప్పు చేశాము అని అడిగినప్పుడు అక్కడ ఏం అడిగిన వెంటనే వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటి అనేటువంటి విషయాలు చూసుకుంటే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37 నుంచి చదువుకుందామండి. వారు ఈ మాటలు విని, ఏ మాటలు? మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి అని ఈ యొక్క 2వ అధ్యాయం మొత్తం చదువుకుంటే మనకి విషయాలు అర్థమవుతాయండి. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మేము అనవసరంగా మరి ప్రభువుని రక్షకుణ్ణి సిలువేశామని పశ్చాత్తాపపడినప్పుడు మరి వాళ్ళు రాజీ పడిపోయి మారు మనసు పొంది మేము పొరపాటు చేశాము, తప్పు చేశాము, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగారండి. చాలా మంచి విషయాలు అడిగారు. ఈ రోజుల్లో చాలా మంది ఇటు విషయాలు అడగరండి. రక్షణ పొందటానికి ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఎవరు అడగరండి. అడగాలి. నిత్య జీవితాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి, ఆ రాజ్యంలో చేరాలి, ఆ రాజ్యంలో ఎలా ప్రవేశించాలి అనేటువంటి అడిగే ఎవరూ లేరండి ఈ రోజుల్లో. కానీ వాళ్ళు ఆ యొక్క వాక్యము సువార్త విని వాళ్ళు మారు మనసు పొందినప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు అనేటువంటి విషయాలు తెలియజేశారు. అంటే మీరు బాప్తిసం పొంది రక్షణ పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తారు అని తెలియజేశారు. అంటే వీళ్ళు ఆ రాజ్యంలో ఎలా ప్రవేశించారో, ఏమేమి అడిగారో చూసాం. కాబట్టి మనము దేవుణ్ణి ఏమి అడగాలో, ఏం పొందుకోవాలో చూస్తున్నాం. ఇప్పుడు ఒక మనిషి సత్యారాధన ఎలా చేయాలో కూడా అడగాలండి. ఈ లోకములో అనేకమైనటువంటి వ్యర్థమైన ఆరాధనలు జరుగుతున్నాయి. వ్యర్థమైన ఆరాధనలు జరిగినప్పుడు దేవునికి ఇష్టమైన ఆరాధన ఏది అనేటువంటి అడగాలి. కానీ అడగలేరండి ప్రతి ఒక్కరు. కానీ యేసుక్రీస్తు వారిని ఒక సమరయ స్త్రీ అడిగిందండి. ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క విధానం ఏంటి, ఆమె యొక్క జీవితం ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలిసిన విషయాలే. కానీ అలాంటి ఆమె యేసుక్రీస్తు వారిని ఒక సందర్భంలో అడిగిందండి. ఏమని అడిగింది అనేటువంటి విషయాలు చూసుకుంటే అపోస్తుల కార్యాలు యోహాను సువార్త 4వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు చదువుకుంటే ఈ సమాచారం మొత్తం ఉంది. ఆమె ఏమడిగింది? మా పితరులు కొండల మీద, పర్వతాల మీద, గుట్టల మీద ఆరాధన చేశారు కదా, ఇప్పుడు మేము ఎలా ఆరాధన చేయాలి అంటే అడుగుతుంది. ఈమెకి సువిధాయిగా ఈ లోకానికి మెస్సియా వస్తాడు అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఈమెకి. మరి ఈయనని గ్రహించలేకపోయింది. కానీ మరి అడుగుతానికి మాత్రము అడిగింది. ఒక ప్రవక్తలాగున్నాడు, ఒక యూదుల్లోంచి వచ్చినటువంటి ఒక ప్రవక్తలాగున్నాడని ఆమె గ్రహించి ఏమడిగిందంటే అసలు సత్యారాధన ఎలా చేయాలి అని ఆమె అడిగిందండి. ఆమె నిజంగా ఆమెను అభినందించవచ్చండి. ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని ఎరిగినటువంటి వారు ఒక సీనియర్ మోస్ట్ బోధకుడిగా బాప్టిజం ఎలా ఇయ్యాలో, సత్యారాధన ఎలా చేయాలో, ఏ నిబంధన పాటించాలో తెలియకుండానే మరి దేవుని సేవ చేస్తున్నటువంటి ఓ సేవకుల్ని
మనం అన్ని తెలిసినటువంటి వ్యక్తి అడిగాడు అనుకోండి, ఏమంటారు? అక్కడ ఉన్న విశ్వాసులే అంటారు, మా గొప్ప అయ్యగారిని అడిగేటువంటి వాడివా నువ్వు? నిన్నగాక మొన్న నేర్చుకొని వచ్చి ఆయన్ని అడిగి అంత తోడువా అని విశ్వాసులే అంటారు మనల్ని. అలాగే ఈ రోజుల్లో చాలా మంది ఏదన్నా అడిగేమా కానీ ముందు విశ్వాసులు ఊరుకోరండి. కానీ యేసుక్రీస్తు వారిని ధైర్యంగా ఒక సమరయ స్త్రీ అడిగిందండి. మా పితరులు ఎలా ఆరాధన చేశారు కదా, కాబట్టి సత్యారాధన ఎలా చేయాలి అని అడిగిందండి. అప్పుడు చెప్పాడు వివరంగా ఆరాధన ఎలా చేయాలో అప్పుడు చెప్పినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇట్టి విషయాలు అడిగి మనం పొందుకోవాలి. కాబట్టి ఇంకో విషయానికి వెళ్దాము. రెండో విషయం ఏంటంటే, ప్రతివాడు ఏమి వెతకాలి. అడగమన్నాడు, అడిగితే ఇస్తానని చెప్పాడు. ఏమేమి అడగాలో ఏమేమి ఇచ్చాడో మనం చూసాం. ఇప్పుడు ప్రతివాడు ఏమి వెతకాలి, ఏమి వెతకాలి అనేటువంటి విషయాలు చూసుకుంటే, మన పితరులు యెహోవా దేవుని వెతికారండి. ఈ విషయాన్ని జపన్య ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి విషయాలు. ఆ ప్రవక్తల కాలంలో మరి దేవుణ్ణి చాలా మంది వెతికారండి, వెతికి కనుగొన్నారు. ఎందుకని? ఆయన ఎందుకు వెతికారు అంటే, ఆయన మా రక్షకుడు, మేము పాపం చేసినప్పుడు ఆ పాపాల నుంచి తప్పించేటువంటి గొప్ప దేవుడు ఆయనే, యెహోవా దేవుడే అనేటువంటి విషయాలు గ్రహించి వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు గుర్తొచ్చినప్పుడు ఆయన్ని వెతికారండి. వెతికి ఆయన ద్వారా పొందుకోవాల్సినవి పొందుకున్నారు వాళ్ళు. అలాగే నేడు మనము ఎందుకు ఆయన్ని వెతకాలంటే, ఆయన మనకు కావలసినటువంటి సమస్తాన్ని, జీవాన్ని, ఊపిరిని, అలాగే తినటానికి ఆహారాన్ని అన్నిటినీ సమకూర్చి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన్ని మనం వెతకాలి. ఒక రైతు గనక పొలములో గింజలు జిమ్మి వర్షం కోసము ఎలా ఎదురు చూస్తాడో, వర్షం ఎప్పుడు వస్తుంది, నా పంట ఎలా పండిద్ది అని వర్షం కోసం ఎలా ఎదురు చూస్తాడో, మనం కూడా దేవుడు ఆయన సహాయం కోసము, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండటానికి ఆయన వెతకాలి. ఇది నిత్యము వెతకాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. జపన్య గ్రంథంలోనేమో 2వ అధ్యాయము 1-3 వచనాల్లో మన పితరుల్లో యెహోవా దేవుని వెతికారు అని చూసాము. ఇప్పుడు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఆయన ఎప్పుడు నిత్యము వెతకాలంట. ఈ విషయాన్ని చదువుకుందాము. కీర్తనలో 103వ కీర్తన 3-4 వచనాలు చదువుకుంటే ఆయన ఇలా తెలియజేస్తున్నాడు. చదువుదాం మనం. 3-4. కీర్తనలో 103:3-4 వచనాలు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఇక్కడ ఆయన నిత్యము మనము ఆయన్ని ఎందుకు వెతకాలి? ఎందుకంటే ఆయన మన ప్రాణాన్ని విమోచించే దేవుడు. ఆయన కరుణ కటాక్షములు మన మీద ఉంటే ఆయన మనకి కిరీటం ఉంటది. అలాగే పక్షిరాజు యవనం వలె మన యవనము క్రొత్తదవ్వాలంటే నిత్యము ఆయన వెతుకుతూ ఆయన ఇచ్చేటువంటి మాటలు, ఆయన వాక్కులను మనం విన్నట్లయితే మన జీవితంలో ప్రతి నిత్యము మార్పు వస్తుంది, క్రొత్త జీవితం వస్తుంది. కాబట్టి ఇందును బట్టి ఎతకాలి దేవుణ్ణి అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మనము ఎవరిని ఎతకాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎతకాలండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 24-35 వచనాలు ఉన్న సమాచార ప్రకారము యేసుక్రీస్తు వారిని కొంతమంది నానా రకాలుగా వెతికారు. కొంతమంది ఆయన బోధ వినటానికి, ఆయన చెప్పేటువంటి మాటలలో నిత్య జీవితం ఉంది, ఆయన మాటలు వినాలని వెతికినోళ్ళు కొంతమంది ఉన్నారు.
అలాగే ఆయన పెట్టే భోజనము రొట్టెల కోసము, అలాగే ఇచ్చే చేపల కోసము తిని తృప్తి పొందటానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని ఆయన విమర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మనము ఆయన్ని ఎలా వెతికారంటే వాళ్ళు ఆయన బోధ వినటానికి, ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు, ఆయన మాటల్లో జీవం ఉన్నది అని వెతికారండి. వెతికి కనుగొన్నారు ఆయన్ని. అలాగే ఇప్పుడు మనం ఏం వెతకాలంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ విషయాన్ని చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూసుకుంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనం ఏమి వెతకాలో అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయము 31, 33 వచనాలు చదువుకుందాం. సారీ అండి, 6వ అధ్యాయము 31, 33 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 33 వచనాలు చదువుకుందాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే లోకంలో చాలా మంది ఏమి ఎదుగుతారు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏం త్రాగుదుమా అని ఎదుగుతారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమి ఎతకమన్నాడంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడండి. కాబట్టి ఈ యొక్క నీతిని, రాజ్యాన్ని ఎందుకు వెతకమన్నాడు? వెతికితే అది దొరుకుతుందని తెలియజేశాడు కదా. ఇది రాజ్యము ఎందుకు, ఈ రాజ్యము ఎంత గొప్పదో, ఈ రాజ్యంలో చేరినోడు ఎంత గొప్పగా ఉంటారో మత్తయి సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదువుకుంటే ఈ యొక్క రాజ్యం యొక్క గొప్పతనం ఏంటో, ఎంత గొప్పవారో అని తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని చూద్దాము. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదువుకుంటే అక్కడ ఈ రాజ్యము గురించి తెలియజేస్తూ ఎంత గొప్పవారో తెలియజేస్తున్నాడు ఆయన. 11వ వచనం చదువుదామండి. 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, ఈ యొక్క రాజ్యాన్ని ఎందుకు ఎతకమన్నాడంటే ఈ రాజ్యం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రాజ్యంని పొందుకున్నవాడు ఎలాంటోడంటే వాస్తవంగా స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవరూ లేరండి ఆ కాలంలో. కానీ దేవుని రాజ్యాన్ని అంటే పరలోక రాజ్యాన్ని అంటే ఆ యొక్క మార్గాన్ని కనుగొని ఆ మార్గాన్ని, ఆ రాజ్యాన్ని పొందుకున్నవాడు ఎవరికంటే గొప్పవాడంట? యోహాను కంటే గొప్పవాడంటండి. ఈ విషయాన్ని మనం చూడగలం. ఎందుకని? యోహాను ఆ రాజ్యంలో ఆ టైంలో ఆ రాజ్యాన్ని చూడలేదు. ఆయన తర్వాత ఆ రాజ్యంలో ఉంటాడు. కానీ ఆ రాజ్యంలో ఉన్నవాడు యోహాను కంటే గొప్పోడని యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే ఆ రాజ్యము శాశ్వతమైనది, ఎన్నటికీ నాశనము లేనిది అని దానియేలు గారి ద్వారా దేవుడు ముందుగానే ఆ రాజ్యాన్ని గురించి ప్రవచించినట్లుగా అది ఎవరైతే పొందుకుంటారో వారికే దక్కిద్దని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చదువుకుంటే ఆ రాజ్యము ఎంత శాశ్వతమైనదో, ఎంత నిశ్చలమైన రాజ్యమో, దానికి ఎన్నటికీ నాశనము లేదని తెలియజేశాడు. అలాగే హెబ్రీల గ్రంథకర్త క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి ఏం తెలియజేస్తున్నాడంటే ఎవడైనా ఒకడు దేవుని యందు వినయము, భయభక్తులు, దైవ కృప కలిగి ఉండాలంటే ముందు ఆ రాజ్యాన్ని వెతికి దాన్ని పొందుకోవాలి అని హెబ్రీల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీల గ్రంథకర్త ద్వారా ఇలా ఆ రాజ్యాన్ని యొక్క గొప్పతనం ఏంటో, ఆ రాజ్యము పొందుకుంటే మనకి ఏమేమి అనుగ్రహింపబడుతుందో, వాళ్ళు ఎలాంటి సేవ చేస్తారో అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. చూద్దాము. 12వ అధ్యాయము
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకుందాము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూడండి, గ్రంథకర్త మనము ఏం పొందాలని చెప్తున్నాడు? నిశ్చలమైన రాజ్యము, ఎన్నటికీ నాశనము లేని రాజ్యాన్ని మనం పొందాలి. ఆ రాజ్యాన్ని పొందితే ఎలా ఉంటారంట? ఒకడు దైవ కృప కలిగి ఉంటాడు, వినయముతో కూడిన భక్తిని కలిగి ఉంటాడు. అప్పుడే ఎన్ని కలిగి ఉన్నటువంటి వాడే దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాడండి. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఈ రాజ్యాన్ని పొందుకోకుండా మేము దేవుని సేవ చేస్తున్నాం అని బయలుదేరారండి. కానీ ఆ సేవ ఎలాంటిదంటే ప్రజల్ని హింసిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, నాశనానికి తీసుకెళ్తూ సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు చాలా మంది. కానీ సేవ వేరు, ప్రీతికరమైన సేవ వేరండి. అంటే ప్రీతికరమైన సేవ అంటే దేవుడు మెచ్చేటువంటి సేవ, దేవుడు ఇష్టపడేటువంటి సేవ. ఈ సేవ చేయాలంటే మొట్టమొదట ఒకడు దేవుని రాజ్యాన్ని పొందాలి. కాబట్టి ఈ రాజ్యాన్ని ఇంత ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. ఈ రాజ్యంలో నీతిని వెతికితే, ఆ రాజ్యంలో ఉంటే మనకి ఏముంటదంటే దేవుని యొక్క జ్ఞానము ఆ రాజ్యంలో, సంఘములో పెట్టాడు. కాబట్టి ఆ సంఘము ద్వారా మనం బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని నిత్యము వాక్యం మన హృదయంలో ఉంటది. కాబట్టి మనం హృదయ శుద్ధి కలిగి ఉంటాము. ఎప్పుడైతే హృదయ శుద్ధి కలిగి ఉంటామో అప్పుడు మనం పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉంటాము. ఈ హృదయ శుద్ధి గలవారు దేవుడు ఏమని చెప్పాడంటే ధన్యులు అన్నాడు. కాబట్టి ఇలాంటి హృదయ శుద్ధి కలిగి ఉండాలి. కలిగి ఉండటానికి, మనం పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండటానికి ఈ రాజ్యంలో ఉండి ఆయన వాక్యాన్ని మనము వింటూ మనం ఎప్పటికప్పుడు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను మనం సంపూర్ణ చేసుకొని హృదయ శుద్ధి కలిగి ఉండాలంటే ఈ రాజ్యంలో ఉండాలి, ఈ రాజ్యాన్ని పొందుకోవాలి అనేటువంటి విషయాలు మనము చూసాం. అలాగే ఇప్పుడు మనము ఏమి తట్టాలి, ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మనం ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు అడుగు ప్రతివారు పొందుకుంటారు, ఏమి అడగాలో, ఏమి వెతకాలో చూసాము. ఇప్పుడు ఏమి తట్టాలి, తట్టు ప్రతివానికి తీయబడుతుంది అని తెలియజేశాడు. ఇప్పుడు మనము ఏమి తట్టాలి, ఎలా ఎలక్ట్గా ఉండి మనము వేటిని తట్టాలి అనేటువంటి విషయాలు చూసుకుంటే లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త చూసుకున్నట్లయితే లోకాసు వార్తలో అంటే తట్టు ప్రతివాడు ఎలా సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. లోకాసు వార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుందామండి. 35-36 వచనాలు చదువుకుంటే, మీరు నడుములు కట్టుకొనుడి ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్ల విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఇక్కడ ఒకడు సిద్ధంగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే సిద్ధపడి ఉండాలి. ఏ గడి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం సిద్ధపడి ఉండాలని తెలియజేయటానికి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. మీరు నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే నడుము కట్టుకోవటం అంటే ఏంటి? సిద్ధంగా ఉండాలి వాక్యం ద్వారా. అలాగే దీపములు వెలిగించుకోవటం అంటే, దీపం అంటే మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ వెలిగించుకోవాలి. వెలిగించుకొని మనం ఎలా ఉండాలంటే, పెండ్లి కుమారుడు పెండ్లి విందు నుంచి ఎప్పుడు వస్తాడా, ఆయన ఎప్పుడు ఎదుర్కోవాలా, ఎప్పుడు ఎదుర్కొని ఆయనతో పాటు పెండ్లు వివాహంలోకి వెళ్ళాలా అని ఎదురు చూడాలండి. కాబట్టి ఆయన ఎప్పుడైనా వస్తాడు, ఏ టైంలో అయినా వస్తాడు, రాకుండా మాత్రం ఉండడండి, పక్కాగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన తలుపును తీయాలండి. ఆయన తట్టినప్పుడు తలుపు తీయాలి. ఈ విషయాన్ని మనము ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము
20వ వచనం చదువుకుంటే అక్కడ ఏమి తట్టాలి, తడితే ఆయన వచ్చి ఏం చేస్తాడు, మనము ఆయన కలిసి ఏం చేస్తాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. 3:20 చదివితే అక్కడ ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా సారీ అండి, అది కాదు, 3వ అధ్యాయము 20వ వచనం 3:20. ఇదిగో నేను తలుపు నద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయను. అంటే ఆయన తలుపు దగ్గర నుండి తడుతున్నాడు. అంటే తలుపు దగ్గర నుంచి అంటే ఆయన వాక్యం ద్వారా మన హృదయాన్ని తడుతున్నాడండి. ఎప్పుడైతే ఆ యొక్క తట్టినప్పుడు, ఆ వాక్యము తట్టినప్పుడు మన హృదయము తెరుస్తామో, ఆ తెరిచిన వెంటనే మనం ఏం చేస్తామంటే మనం భోజనం చేస్తామండి ఆయనతో కలిసి. ఈ విషయాన్ని మనము ఎక్కడ చూస్తామంటే సమర స్త్రీ దగ్గర జరిగిన సంభాషణలో చూసినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఆమెను హృదయాన్ని తట్టాడో, ఆమె తలుపు తీసింది, ఈయన చెప్పేటువంటి వాక్యాలు వింది, ఈయన కలిసి భోజనం చేసినట్టుగా మనం చూడగలం. ఉదాహరణగా చెప్తున్నాను. కాబట్టి మనము కూడా వాక్యము ఎప్పుడైతే వచ్చి మన హృదయాన్ని తడుతుందో అప్పుడు మనము తలుపు తీయాలండి. అలాగే తీపోతే ఏమైద్దో అనేటువంటి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. తీపోతే దాని యొక్క పరిమాణం ఎలా ఉంటుందో చెప్పి నేను ముగిస్తాను. పరమగీతములు 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. చదివితే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పెండ్లి విందు నుంచి పెండ్లి కుమారుడు వచ్చి తలుపు దగ్గర నుండి తట్టినప్పుడు వాళ్ళు తీయిపోతే, ఆయన వెళ్ళిపోయినప్పుడు మరి ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో పరమగీతములో తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చదువుదాం మనము. 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. 5వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు చదువుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయము 2 నుంచి 7 వచనాల్లో చదువుకుంటే ఇక్కడ పెండ్లి విందు నుంచి యేసుక్రీస్తు వారు వచ్చి తలుపు తట్టినప్పుడు తీపోతే ఎలాంటి నష్టమో ప్రమాదం జరిగిద్దో మనం చూద్దాము. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమ, నిష్కలంకురాల ఆలకించము. నా తల మంచునకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది. నాకు తలుపు తీసు సారీ అండి మళ్ళీ చదువుకుందామండి. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమ, నిష్కలంకురాల ఆలకింపము. నా తల మంచునకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుసు, నా ప్రియుడు వాక్యత తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దానిని ధరింపనేలా. నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలుగొనెను. నా ప్రియునికి తలుపు తీయ నేసితిని. నా తల నుండి, నా చేతుల నుండి, నా వేళ్ల నుండి జటామాంచి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతటిలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుడితోనే నా ప్రాణము సొమ్మచిల్లేను. నేను అతని వెదికి తిని అతడును కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారము మీద కావలివారు నా వస్త్రములను దొంగిలించిరి. ఇక్కడ ఈ సమాచారం మీరు చదువుకోండి. ఆయన వచ్చి తలుపు తట్టాడు. ఈమె నిద్రిస్తూ బద్ధకంగా సోమరితనంగా ఉంటూ నేను మరి పడుకున్నాను,
ఇవన్నీ చేసి ఉన్నాను కాబట్టి నేను తీయలేను, మెలుకుంగానే ఉంది కానీ లెగవలేకపోతుంది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ వానకిండి తల తడిసి ఇబ్బందులో ఉన్నాడు. తలుపు తీయమని కొడుతుంటే ఆమె తలుపు తీయట్లేదు. కొట్టి కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్పృహ వచ్చి మరలా తీస్తే అక్కడ తన ప్రాణప్రియుడు లేడండి. అప్పుడు ఈమె ప్రాణప్రియుడిని ఎత్తుకుంటూ ఏడ్చుకుంటూ వీధిలో అమ్మితే తిరుగుతూ ఉందండి. తిరిగిన పిచ్చెక్కిన దానిలా తిరుగుతుంటే అక్కడ కావలి వారు ఏం చేశారంటే ఆమెను పట్టుకొని ఆమెను బలవంతం చేసి ఆ వస్త్రాలు పీకేసి నానా విధంగా ఆమెను చేసినట్టుగా మనం చూడగలం. దీని యొక్క విధానం ఏంటి అనేదంటే యేసుక్రీస్తు వారు వచ్చి మన హృదయాన్ని తట్టినప్పుడు మరి తీయకపోతే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఇలా ఉంటది. ఈ లోకంలో మన జీవితాలు మన బ్రతుకులన్నీ మరి నరకానికి వెళ్ళిపోతాయి, నాశనం అయిపోతాయి అనేటువంటి విషయాలు మరి దీంట్లో అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల ద్వారా మరి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాలలో మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 3 విషయాల్లో ఏమి అడగాలి, ఏమి వెదకాలి, ఏమి తట్టాలి అనేటువంటి విషయాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాము. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. కొద్దిగా టైం అయినా కానీ ఓపికగా ఉన్న మీ అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఏమి అడగాలో తెలియజేశారు సహోదరులు. అలాగే ఏమి వెదకాలో తెలియజేశారు. అలాగే ఏమి తట్టాలో కూడా తెలియజేశారు. దేవుని జ్ఞానాన్ని అడగాలని, ఆయన రాజ్యమును నీతిని వెదకాలని, అలాగే ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రతి ఒక్కరిని కూడా సంఘంలోనికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరిని తట్టాలి అనేటువంటి విషయాన్ని సహోదరులు ఇప్పటి వరకు తెలియజేశారు. చక్కగా తెలియజేసినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ అనగా మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. రాత్రి అంతా సుఖమైన నిద్రించి ఈ యొక్క ఉదయకాల ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి ఈ విధంగా మీ గ్రంథంలో నుంచి అనేక విషయాలు నేర్చుకునేటువంటి విషయాలు మాకు ఆయన నేర్పించారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ యొక్క దాసుల ద్వారా మరి వారి యొక్క గాత్రము ద్వారా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నారు. అలాగే మీ యొక్క దాసుల ద్వారా మరి మేము ఆశీర్వాదాలు పొందుకుంటానికి మా పాపాలు అడ్డుగా వచ్చినాయని, మరి ఆ పాపాలు తీసేసుకుంటే మరి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకుంటామనేటువంటి విషయాలు మీ యొక్క దాసుల ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. అలాగే ఈ సమయంలో మరి మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ బోధల ద్వారా అందరినీ మరి నిత్య జీవితాన్ని పొందుకునే విధంగా ఆయన బోధలు చేశారు. ఆ బోధలు చేసిన విధానంలో మీ ప్రియకుమారుడు మరి మనుషులందరికీ ఏమి అడగాలి, ఏమి వెతకాలి, ఏమి తట్టాలి అనేటువంటి విషయాలు తెలియజేశారు. మరి అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుందని, వెతుకు ప్రతి వానికి దొరుకుతుందని, మరి ఎవరైతే తడతారో వాళ్ళకి తలుపు తీయబడుతుంది అనేటువంటి విషయాలు తెలియజేశారు. ఇటు విషయాల్లో మరి ఇంత గొప్ప విషయాలు మన గ్రంథంలో మీరు మా కొరకు పొందుపరిచారు. మరి మీ ప్రియకుమారుడు చెప్పిన రీతిగా మేము అడిగి పొందుకునేటువంటి అవకాశాన్ని కూడా మాకు ఇచ్చారు. ఏమి వెతకాలో వెతికి దాన్ని కనుగొని దాంట్లో ఎలా ప్రవేశించాలో కూడా మాకు తెలియజేశారు. మరి వాక్యం ఆయన మా వాక్యము ద్వారా మా హృదయాలను తట్టాలని, మరి తడటం వల్ల వాక్యం అనేటువంటి శక్తివంతమైనటువంటి ఆహారం తిని మేము నాయన జీవం కలిగిన వారిగా ఉంటామని, ఆ జీవవాక్యం మాలో ఉన్నప్పుడు ఆయన మేము పవిత్రత పరిశుద్ధత కలిగి ఉంటామని, ఇలాంటి హృదయ శుద్ధి కలిగిన వారికి ధన్యులని, వారికి త్వరలో రాజ్యం నిత్యరాజ్యం ఇవ్వబడుతుందని మీరు తెలియజేశారు తండ్రి. ఇట్టి విషయాలు నేర్చుకున్న మేము వాటిని గ్రహించి మనసును పెట్టుకుని ఆయన వాటి ప్రకారం జీవిస్తూ ఆయన ఈ విషయాలను లోకములో నశించు
మానవులకి చెప్పి కొందరినైనా అగ్నిల నుండి లాగినట్టుగా మేము బోధించడానికి మంచి సాధ్యాన్ని మాకు దయచేసిన తండ్రి. కోరుకుంటున్నాం. అలాగే ఈ ధ్యానకుడిలో మరి ఉదయ సమయంలో ఎంత మరి భారమైన అదైనా కానీ నాయకుడు మరి దేవుని యొక్క మాటలు విని మా హృదయాలను సరి చేసుకోవాలనేటువంటి ఆశగా వాక్యాన్ని మీ ఎడలను బట్టి విజ్ఞాపం చేస్తున్నావు తండ్రి. అలాగే నాయన ఆత్మ సంబంధంగా వారు బలవంతులుగా ఉండాలి. పట్ల దాసులు మరి అనిల్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ పరిచయాన్ని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాము తండ్రి. అలాగే మరి దేవకిరణ్ గారిని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాము. మరి ఆయన ఎంతో నాయన మరి ప్రయాసంతో మరి తన కుటుంబ సభ్యులతో నాయన మరి అక్కడ జరగబోయేటువంటి యొక్క 50 సంవత్సరాలు నాయన ఉన్నటువంటి ఆ యొక్క పీటీ స్కూలు మరి యొక్క కార్యక్రమానికి వెళ్ళి ఉన్నారు తండ్రి. ఆ యొక్క కార్యక్రమంలో మరి మంచిగా జరుగులాగున మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. అలాగే మీ యొక్క దాసులు మరి దేవకిరణ్ గారు మరి నాయన వాక్యాన్ని బోధించడానికి ఒక స్పీకర్గా ఎన్నుకొని ఉన్నారు కాబట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తుండగా మీ దాసులకి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆ వాక్యము నాయన ప్రయోజనకరంగా అందరికి ఉపయోగకరంగా ఉండేలాగున ఆయన మంచి ఆలోచన జ్ఞానాన్ని మరింత దయచేయమని విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. అలాగే నాయన ఈ యొక్క ధ్యాన కూడికలో అటువంటి ప్రతి కుటుంబాలను బట్టి మేము విజ్ఞాపం చేస్తున్నాము. అలాగే పెద్దవారిగా సహకారులుగా ఉన్నటువంటి అప్పారావు గారిని బట్టి, స్వామి గారిని బట్టి, లాలయ్య గారిని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం. వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ సేవలు ఎక్కువగా వాడపడులాగున మీ ఆయన దయచేయండి. అలాగే నాయన ఈ కార్యక్రమాన్ని మరి భారమైన కానీ మరి యవన బిడ్డ మాకంటే ముందుగా లేచి మరి అందరినీ సిద్ధపరుస్తూ మరి వాక్యాన్ని అందరికీ వినిపించాలని మంచి మరి సత్క్రియ చేస్తున్నటువంటి మీ యొక్క దాసులు, మీ యొక్క పనివారైనటువంటి రవి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆయన చేస్తున్నటువంటి ఆయన పనిని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాము. అభివృద్ధిని దయచేయండి. అలాగే మరి ప్రేమించిన భార్య వారి ఇరువుని ప్రేమించి బహుమానం ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాము. వాళ్ళు చదువుల్లో తోడుగునండి. ఆయన మంచిగా చదువుకొని వయసు యందును జ్ఞానమందును వాళ్ళు వర్ధిల్లి మరి కుటుంబానికి సమాజానికి కూడా వాళ్ళు ప్రయోజనకరంగా ఉండేలాగున మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. అలాగే నాయన ఈ సమయంలో ఏమైతే మీకు విజ్ఞాపనలు విన్నపములు తెలియజేసామో అన్నిటికీ జవాబును ప్రతిఫలన దయచేస్తారని ఆశపడుతూ అడుగుతున్నాము తండ్రి. అలాగే మీ చిత్తమైతే మేమందరము మరో దినాన కలుసుకునే వరకు మీ కాపుదల భద్రత మాకును అందరికీ దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.